నమస్తే. నేను మీ గంటా మనోహర్ రెడ్డి సమర్పిస్తున్న ఘంటారావం. ఒక్క తూటా చాలు కోటను కూల్చటానికి, ఒక్క తూటా చాలు కోటను కూల్చటానికి, ఒక్క మాట చాలు బాటను మార్చటానికి. ఇది కవిత. ఇందులోని అర్థాన్ని తెలుసుకుందామా? ఒక్క తూటా చాలు కోటను కూల్చటానికి. ఒకప్పుడు సామ్రాజ్యవాదం, రాచరికం ఉన్నప్పుడు కోటలు ఉండేవి. ఎప్పుడైతే కోటలు ఉన్నాయో ఆ కోటలు ఎలా కూలాయి? అసలు ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన సంఘటన ఎప్పుడు జరిగింది అంటే, గన్ పౌడర్, తుపాకీ మందు ఎప్పుడైతే కనిపెట్టబడ్డదో, ఆ తుపాకీ మందు కనిపెట్టడంతోనే ప్రపంచంలో ఒక సామ్రాజ్యవాద రాచరిక వ్యవస్థ, రాచరిక చరిత్ర అనేది చిన్నాభిన్నమైపోయి చివరికి ఒక ప్రజాస్వామ్య చరిత్రకు అంకురార్పణం జరిగింది. అంటే రాచరికంలో ఉన్న వాళ్ళందరూ లేదా ఆ కోటలు కూలిపోయి ఒక ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వాలు వచ్చాయి. అది గన్ పౌడర్ లేదా తూటాలకున్న మహత్వం. అంటే ఒక చిన్న తూట వచ్చిన తర్వాత కోటలు కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్క తూటా చాలు కోటను కూల్చడానికి. మరి మాట, ఒక్క మాట చాలు బాటను మార్చడానికి. అంటే నువ్వు మాట్లాడే మాట ఎట్లా ఉంటుందంటే బాటనే మారుస్తుంది. నీవు ఇచ్చే ప్రసంగంలో కానీ, నీవు చెప్పే మాటల్లో కానీ, నీవు ఇచ్చే సందేశంలో కానీ, నీవు ఇచ్చే సలహాలో కానీ ఒక మంచి మాట చెప్పగలిగినప్పుడు ఆ వ్యక్తి కొంచెం ఇది వింటున్న వ్యక్తి ఆలోచించగలిగినప్పుడు అతని పథమే మారిపోతుంది, అతని జీవిత రథమే మారిపోతుంది. అందుకే అది మనం గుర్తించాలి. అందుకే మాట విలువను, మాట ఘనతను గుర్తించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఒక కవితలో. మాటకు దండం పెడతా, పాటకు దండం పెడతా, పాటను నమ్మిన మనిషికి దండం పెడతా అన్నారు. ఇంతకంటే మించిన ఏముంది? కాబట్టి ఒక మాట యొక్క గొప్పతనం తెలుసుకొని మనం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే, ఒక బాధ్యతాయుతంగా మాట్లాడగలిగితే, జ్ఞానవంతంగా ప్రసరించే విధంగా మాట్లాడగలిగితే, నైపుణ్యం రీతిలో మాట్లాడితే, ఎదుటివాడికి అర్థమయ్యే రీతిలో మాట్లాడితే, ఆయన హృదయాల్లో ప్రతిష్ట వేసే విధంగా ఆ అక్షరాల్ని మనం వెదజలితే, ఆ పదాల్ని వెదజలితే ఆ మాట అద్భుతమైనటువంటి కోటను సృష్టిస్తుంది, బాటను మారుస్తుంది. ధన్యవాద నమస్సులు.